వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నామంటే మటన్ కుర్మా. టేస్టీ అయిన మటన్ కుర్మా ఎలా చేసో చూద్దాం రండి. దీనికి కావాల్సినది ఉల్లిపాయలు ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, టమాటా 3 టమాటా, గరం మసాలా పొడి. ఇవి కావాల్సినది. ఫస్ట్ స్టవ్ వెలిగించి 1/2 kg మటన్ కావాలి. స్టవ్ వెలిగించి దానిలో నూనె పోసి మన కుక్కర్లోనే ఉడకపెట్టేది వల్ల నేను కుక్కర్లోనే చేసేస్తున్నాను. కుక్కర్లో నూనె పోసిన తర్వాత 1 స్పూన్నర గరం మసాలా పొడి, 2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది 2 వేసి బాగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి. మీరు గరం మసాలా పొడి ఎంకేఆర్ పొడి అన్నా యూజ్ చేయండి, లేకపోతే మీ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా గరం మసాలా పొడి యూజ్ చేయండి. తర్వాత ఉల్లిపాయ వేసేసింది. ఉల్లిపాయ వేసిన తర్వాత బాగా ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయ బాగా మగ్గాల, పచ్చి ఉండవద్దు. అందుకని బాగా ఫ్రై చేస్తా, సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని చేయండి. వేసి మంచిగా కలపండి. బాగా మంచిగా కలుపుతూ ఉండాలి. మాడిపోతుంది అన్నమాట. మసాలాన్ని గరం మసాలా పొడి అన్నీ వేసినాం కదా, అవన్నీ మాడిపోతాయి. అందుకోసం దాన్ని ఊరికే మనం కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేయించి రావాలి. నాకు కొంచెం కోల్డ్ అయింది, అందువల్ల వాయిస్ కొంచెం ఇదా ఉన్నది. సారీ. 4 రోజుల నుంచి నేను వీడియో ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి అడిగిండ్రు, అందుకోసం ఈరోజు కొంచెం మంచిగా ఉండే వల్ల నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్, నా ఫ్రెండ్స్ అందరు అడిగినందుకు నాకు థ్యాంక్స్. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనం మటన్ని మంచిగా కడిగి పెట్టుకొని ఉన్నాం. ఆ మటన్ని కొంచెం దాంట్లో వేసేసేయాలి. మొత్తము మటన్ దాంట్లో వేసేసేయాలి. వేసేసి మంచిగా మటన్ బొక్కలు లేకుండా తీసుకున్నాము. బాగా కలపండి. ఆ పేస్ట్ అవన్నీ వేసుకున్నాం, గరం మసాలా పొడి ఇవన్నీ బాగా మటన్కి పట్టాలన్నమాట. మంచిగా కలపాలి. బాగా కలుపుతూ ఉంటే కింద మీద బాగా కలుపుతూ ఉండి మటన్లో ఉన్న వాటర్ అని బయటకు వచ్చేసాలి. అప్పటి వరకు స్టవ్ మీదనే పెట్టి మనం కలుపుతూ ఉండాలి. ఇది చాలా బాగుంటుంది. మీరు చపాతీకి యూజ్ చేసుకోవచ్చు, జొన్న రొట్టెకి ఇంకా చాలా బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, దోశ చేసుకున్నప్పుడు దోశకి బాగుంటుంది, పరోటాకి బాగుంటుంది. దీనిలో కొంచెం పసుపు వేసుకోండి. దాని తర్వాత కావాల్సిన కారం వేసుకోండి. ఈ కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా మసాలా అన్నీ పట్టినట్టు, కారం అన్నీ బాగా పట్టినట్టు కలపండి. మంచిగా కలిపి బాగా దగ్గర కావాలి. వాటర్ అన్ని బయటకు రావాలి. మటన్లో వాటర్ అన్ని బయటకు వచ్చేంత వరకు మనం కొంచెం స్టవ్ మీదనే పెట్టి, మనం ఇట్లా మూత వేయకుండా స్టవ్ మీదనే పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత టమాటా వేయాలి. టమాటా వేసి కలపాలి. టమాటా వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు వేసుకొని కావాల్సినవి కొంచెమే వేసుకుంటాం. మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకొని మంచిగా కలపండి. సిమ్లో పెట్టి చేయండి. మీరు సిమ్లో పెట్టి చేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఆ సిమ్లోనే బాగా ఉడకని. అప్పుడప్పుడు అట్లనే ఉండండి. స్టవ్లో మూత వేయద్దు, మన కుక్కర్ మూత వేయద్దు. ఇప్పుడే చూడండి బాగా దగ్గర అయింది. చూడండి ఎంత బాగా దగ్గర అయింది. చూడండి వాటర్ అన్నీ బాగా ఇగురులాగా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత
చూడండి. ఇప్పుడు ఇలా 2 గ్లాసు వాటర్ పోయండి. ఎందుకంటే ఇప్పుడు మన కుక్కర్ ఇంత పెట్టి ఉడకాలి బాగా. ఒక 6-7 సీట్లు వచ్చేంత వరకు మనం బాగా ఉడకపెట్టాలి. అందుకని 2 గ్లాసు వాటర్ పోసేసింది. 2 గ్లాసు వాటర్ పోసేసి ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీర దాంట్లో వేసేసేసుకుంటాం. కొత్తిమీర దాంట్లో వేసి బాగా కలిపేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత రెడ్గా ఆయిల్ వచ్చింది. మసాలా కూడా నీటికి తేలింది, మంచి ఆయిల్ వచ్చింది. అందులో బాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత వేసి ఒకసారి కుక్కర్ మూత పెట్టి మూత వేసేసి చూడండి బాగా ఉడికింది. బాగా స్వీట్ వచ్చిన తర్వాత స్మాష్ లాగా బాగా ఉడికిపోయింది. చూడండి మంచిగా దాని తర్వాత కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసి ఒకసారి బాగా మంచిగా కలపాలి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవన్నీ మూతేసి పెట్టి ఉడకబెట్టాలి. దాని తర్వాత తీసి చూడండి మంచిగా ఇగురులాగా వచ్చింది. చూడండి మటన్ ఇగురులాగా వాటర్ అన్ని పైకి తేలింది. చూడండి ఆయిల్ అన్ని ఇట్లా పైకి తేలింది. చూడండి సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన కొబ్బరి, గసగసాలు, బాదం ఒకటి, జీడిపప్పు 10 జీడిపప్పు తీసుకున్నాను, కొబ్బరి కొంచెం, గసగస కొంచెం. ఇవన్నీ మంచిగా రుబ్బుకొని రావాలి. మంచిగా స్మాష్ చేసుకొని రుబ్బుకొని రావాలి. గ్రైండ్లో పెట్టి మిక్సీలో పెట్టి రుబ్బుకొని వస్తాం ఫస్ట్. అప్పుడు వరకు స్టవ్లో ఈ మాంసం ఉడుకుతూ ఉండాలి. రండి ఇవి మిక్సీలో పట్టేస్తాం ఫస్ట్. ఇది ఎంతో బాగుంటుంది. ఇది ఒకసారి ఇంట్లో చేసి చూడండి. చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. యువశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత బాగా వచ్చిందని చెప్పేసి ఉడుకుతుంది. చూడండి మంచిగా ఉంటే మాంసం అంతా మనం ఫస్టే మూత వేయకుండానే కొంచెం ఉడకపెట్టింది. 10%, 20% తర్వాత మనం కుక్కర్ వేసి దాన్ని అన్ని టమాటా అన్నీ వేసి ఉడకపెట్టిన తర్వాత చూడండి మంచి గుజ్జు ఇగురులాగా వచ్చింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన గోళ్ళు స్మాష్ పట్టింది అవి దాంట్లో వేసేయాలి. వేసేసి కొంచెం వాటర్ దీంట్లో మిక్సీలోనే కొంచెం వాటర్ కలిపి ఆ వాటర్ కూడా దాంట్లో పోసేసేయండి. దాన్ని పోసేసేయండి. ఒకసారి బాగా కలిపేస్తాం. బాగా ఇవి పచ్చి వాసన అన్నీ పోవాలి. జీడిపప్పు ఇవన్నీ వేసినాం కదా, పచ్చి వాసన అన్నీ పోవాలి. కసగసాలు చూడండి బాగా ఉడుకుతుంది. చూడండి మసులుతుంది. చూడండి మంచి మసిలి రావాలి. ఆ స్మెల్ అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ మీరు ఇంట్లో చేసి చూడండి, తిని చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఇలా చేయమని చెప్పండి. గెస్ట్ వచ్చినా కూడా ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. వావ్ అంటారు, చాలా బాగుంటుంది. ఇది జొన్న రొట్టె కూడా సూపర్ ఉంటుందండి. నైట్లో మధ్యాహ్నం రైస్ చేసుకొని నైట్లో జొన్న రొట్టె చేసుకొని జొన్న రొట్టె కూడా ఉంచుకొని తినవచ్చు. నేను కొత్తగా యువశ్రీ ఛానల్ కొత్తగా పెట్టినానండి. మా ఫ్రెండ్స్ అందరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి బాగా మసాలి. ఈ సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఇవన్నీ చూడండి అన్నీ సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఇవన్నీ నేను కుక్కర్లోనే చేసేసాను. మొత్తం చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత చూడండి ఎంత మంచి మాంసం చూడండి, ఎంత స్మాష్గా మంచి ముక్కలు ఎట్లా వచ్చింది, మంచి కుర్మా ఎట్లా వచ్చింది చూడండి, ఎంత మంచిగా చూడండి. వావ్ సూపర్ అండి. దీని మీద కొంచెం పొట్టి పుదీనా చల్లేసి రెడీ టు హీట్ రెడీ అయిపోయిందండి కుర్మా, మటన్ కుర్మా. ఇది ఎంతో చాలా బాగుంటుంది. అందరూ ఇష్టపడి భోజనం చేస్తారు. ఇది ఒక్కసారి మీ ఇంట్లో చేసి చూసి
చూడండి. వావ్, సూపర్. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి తిని చూసి అది చెప్పండి. థ్యాంక్ యూ.